హలో ఎవ్రీవన్. చాలామంది ఇప్పుడు రేషన్ కార్డ్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది చెప్తున్నారు. సో కొంచెం వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది యాక్చువల్గా రియల్గా కరెక్ట్ కాదు. సో మీరు చూడండి, ఎఫ్ఎస్సి సెర్చ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ప్రొవైడ్ చేశాక మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, అంటే మీ పాత రేషన్ కార్డు ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబరు, లేకపోతే రేషన్ కార్డ్ నెంబరు, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తోటి మీరు చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆధార్ కార్డ్ తోటి, ఆధార్ యూఐడి తోటి చెక్ చేసుకోవాలనే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇట్లాంటి టైటిల్స్ పెట్టి ఆధార్ కార్డ్తో రేషన్ కార్డ్ స్టేటస్ అని పెట్టినంటే మీరు నమ్మకండి, అట్లా చెక్ చేసుకునే ఆప్షనే లేదు. మనం చెక్ చేసుకోవాల్సింది మూడు తీర్లా. ఒకటి రేషన్ కార్డ్ రిఫరెన్స్ నెంబర్ తోటి, లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ అయితే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ పెట్టి ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే మీ డిస్టిక్ అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ కొట్టి రేషన్ కార్డ్ నెంబర్ కొడితే మీది సెలెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఎవరెవరిని యాడ్ చేసిండ్రు ఏంటి, మీ రేషన్ కార్డ్ షాప్ నెంబర్ ఏంటి, మీ కన్స్యూమర్ నెంబర్ ఏంటి, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఉంటే ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా కాదు అనుకుంటే ఇదే హోమ్ బటన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ హియర్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఎఫ్ఎస్సి సెర్చ్ డిపార్ట్మెంటల్ సెర్చ్ దగ్గర రిపోర్ట్స్ అని కనిపిస్తుందా, ఈ రిపోర్ట్స్ దగ్గర కీ రిజిస్టర్స్ అండ్ లాగిన్ దగ్గర మంత్లీ రిజిస్టర్స్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ఏ మంత్ అంటే ఏప్రిల్ సెలెక్ట్ చేసుకోండి. చూజ్ ఏ ఇయర్, రీసెంట్ ఇయర్ 2025ది. డిస్టిక్ అంటే మీకు ఏ డిస్టిక్ది కావాలంటే ఆ డిస్టిక్ది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎఫ్పిఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్ని మండలాలకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఏది కావాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే దీన్ని ప్రింట్ అయినా చేసుకొని ఆ ప్రింట్ చేసినాక అందులో మీ నేమ్ని చెక్ చేసుకోండి. అట్లనైనా కూడా పర్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చిగురు మామిడిది క్లిక్ చేసిన. ఓకే, చిగురు మామిడిది క్లిక్ చేసినాక కూడా ఇందులో కూడా రేషన్ కార్డ్ డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ సపరేట్గా క్లిక్ చేస్తే ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది, వాళ్ళకి ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ డేటా కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగానైతే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మీరు ఏది చెక్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. అంతేగాని ఆధార్ కార్డ్తో చెక్ చేసుకోవాలి, రేషన్ కార్డ్ ఇట్లా అంటే అట్లాంటివన్నీ ట్రస్ట్ చేయకండి.